నమస్కారం. దీనికి ముందు వీడియో ఇచ్చే కదా మన విజయ్కి సంబంధించి గుడ్ న్యూస్. ఏ క్షణంలో ముఖ్యమంత్రి అవుతాడని. ఇప్పటికీ అదే మాట, ఏ క్షణంలో ముఖ్యమంత్రి అవుతాడు. కానీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అని చెప్పేసి గవర్నర్గా ఉన్నారు కదా, ఆయన పదే 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 విజయ్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ, ఆయన విజయ్ని వెనకలాగుతున్నాడంటూ ప్రకాష్ రాజు, స్టాలిన్, తర్వాత విశాలు, వాళ్ళు వీళ్ళు మొత్తం హడావుడి చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కమల్ హాసన్. అసలు తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఆయన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ అంటాడు, పెద్ద కమల్ హాసన్. లేదు అన్నప్పుడు అపరిచితులు రూల్స్ రామానుజులా అంటాడు. ఆయన 1954లో గోవాలో జన్మించారు. 1989 అరౌండ్ ఆర్ఎస్ఎస్లోకి వచ్చినారు, పొలిటికల్ కూడా స్ట్రాంగ్ అయ్యారు. ఆ తర్వాత గోవాలో 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రిగా చేశారు, స్పీకర్గా చేశారు. ఆయన పదవీ కాలంలో ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. ప్రతి కూడా సిస్టమేటిక్గా ఉంటాడు. ఎంత సిస్టమేటిక్గా ఉంటాడంటే తన మంత్రి శాఖలో కూడా ఒక ఫైల్ సంతకం పెట్టాలన్నా అన్ని రూల్స్ ఫాలో అయ్యారా లేదా, అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఇలా చెక్ చేసిన తర్వాతే ఆయన ఫైల్ మూవ్ చేసేవాడంట. ఇది ఆయన. అండ్ మోర్ ఆయన ఎస్సీ, దళితుడు, హరిజనుడు. మీలో చాలామంది ఇది అనుకుంటూ ఉంటారు కదా, బీజేపీ వ్యక్తి, మోడీ వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి అనగానే ఓసీ, బ్రాహ్మిన్, ఇంకా రకరకాల శర్మ గిర్మ ఏదో అనుకుంటారు కదా. ఏం కాదు ఆయన. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ డిగ్రీ చేశారు. ఇక ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చున్నారు, ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఉన్నారు, ఎమ్మెల్యే గెలిచారు, మంత్రిగా చెప్పారు కదా. ఆ తర్వాత ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా చేశారు, బీహార్ గవర్నర్గా చేశారు, అదే కేరళ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడు గవర్నర్గా ఎక్స్ట్రా బాధ్యతలు తీసుకున్నారు. మీరు ఆయన గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆయన ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటాడు, అధర్మం జోలికి పోడు. ఆయనకు తెలిసింది ఒకే ఒకటి, అన్ని రూల్స్ కరెక్ట్గా ఉన్నాయా, మనం దానికి సంతకం పెట్టాల్సింది. ఈరోజు విజయ్కి సంబంధించి, టీవీకి, పార్టీకి సంబంధించి మీలో చాలామంది ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటూ ఉన్నారు. ఎర్రి బాగులకు మళ్ళీ బుర్రా బుద్ధి లేకుండా మోడీని, కేంద్ర పెద్దలను అండగా మాట్లాడేస్తున్నారు వీళ్ళు. మరి పిచ్చోళ్ళలారా, మోదీ ఆడుతున్న ఆటలో విజయ్కి లాభం చేకూరేలాగా చేస్తున్నదిరా బాబు ఇక్కడ అంతా కూడా. ఇక్కడ టీవీకే విషయంలో డిఎంకే స్టాలిన్ అయితే ఏమన్నాడు, మేమేది అడ్డు చెప్పం, ఈవెన్ 6 నెలల వరకు కూడా మేము టీవీకే మన విజయ్ని విమర్శించం అన్నాడు. అండ్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోమనండి. లోక్ భవన్లో ఎందుకు, గవర్నర్ దగ్గర వాళ్ళ ఇంట్లో కాదు కదా, అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోమన్నాడు బలం ఉందో లేదో. గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పండి, మేము అడ్డు రావట్లేదా అన్నాడు. నెక్స్ట్ సిపిఐ, సిపిఎం, వీకే, ఇంకా ఎవరైనా చిన్న చిన్న పార్టీలు వాళ్ళు సైతం ఏమంటున్నారు, అరే ఆయన బల నిరూపణ అనేది అసెంబ్లీలో చేసుకుంటాడా బాబు, లోక్ భవన్లో ఏంటి, గవర్నర్ గారు మీరు ఆయనకి పర్మిషన్ ఇవ్వండి, ప్రమాణ స్వీకారోత్సవానికి అనుమతులు ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. ఇక అన్నాడు డిఎంకే, వాళ్ళు సైతం ఏమంటున్నారు, పెద్ద పార్టీ కాబట్టి టీవీకి గెలిచిన వాటిలో 108 స్థానాలతో ఉంది, అదే కాబట్టి ఇవ్వమని వాళ్ళకు కూడా వాళ్ళు అంటున్నారు. బట్ కేంద్ర పెద్దలు కానీ గవర్నర్ వీళ్ళంతా కలిసి ఎక్కడ అవుతున్నారు క్లియర్గా. ఎందా కూడా గవర్నర్ మరల ఏం చెప్పాడు, బాబు విజయ్ లార్జెస్ట్ పార్టీ నీదే, బాబు విజయ్ నీకు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లు కావాలి, మీకు 108, నువ్వు 2 చోట్ల గెలిచి 107, ఇంక ఎక్స్ట్రా అన్నప్పుడు ఒక 10 కావాలి. ఎందుకు 234లో ఒకటి పక్కన పెట్టినా 233, లేదు రేపు రోజు ఇంకొకరు అన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి 10 అయ్యా, ఇంకా నీకు ఎక్స్ట్రా 10 కావాలి అయ్యా, 10, 11, 108 అయితే 10 మంది, 107 అయితే 11, సో 11 మంది. సిపిఐ ఇద్దరు, సిపిఎం ఇద్దరు, తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు 5, సికేసి ఇద్దరు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉన్నా కానీ నాకు లిస్ట్ ఇవ్వయ్యా చాలు అన్నాడు. అప్పుడు విజయ్ చెప్పాడు, సార్ మరలా చెప్తాను సార్, మాకు సపోర్ట్ ఉంది సార్, ప్రజెంట్ అయితే మా పార్టీ వాళ్ళు అండ్ కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు సార్, ఓపెన్గా మిగతా వాళ్ళు రెడీగా ఉన్నారు సార్, కానీ ఇబ్బంది అయితే సార్, క్యాంప్ ప్రజలు నడుస్తూ ఉన్నాయి సార్, ప్లీజ్ సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, వన్స్ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ పెట్టండి, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను సార్, నేను పాస్ అవుతాను అని చెప్పేసి అన్నాడు. ఎగైనా మరలా గవర్నర్ చెప్పారంట, వద్దు విజయ్, నేను వేరే ఏ పార్టీని పిలవను, ఎందుకంటే వాళ్ళకి నీకన్నా తక్కువ స్థానాలు వచ్చాయి, నేను నిన్నే పిలుస్తా, నువ్వు ఎలా కూడగడతావో, ఇదిగో నాకు ఇంతమంది సభ్యుల బలం ఉంది అని 118 మంది సభ్యుల బలం ఉంది నాకు అని చెప్పేసి ఆ లిస్ట్ నాకు ఇవ్వు, అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ప్రమాణస్కారం చేయని చెప్పాడంట. ఇప్పుడు చెప్పిన ఓవరాల్గా టీవీకే విజయ్ విషయంలో మొదట అపోనెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు
ఇప్పుడు వాళ్ళంతా మిత్రులు కనిపిస్తున్నారా లేదా? టీవీకే విజయ్కి ఒక్కసారి తమిళనాడులో ఉన్న అన్ని పార్టీల నుంచి అందరూ పొలిటికల్ నుంచి ఇక్కడ వచ్చి సపోర్ట్ వస్తుందా లేదా? ఇందాక ఇచ్చిన వీడియోలో ఏం చెప్పాను? టార్గెట్ డిఎంకే, మోడీకి. డిఎంకే లాగి పక్కన పెట్టేయాలి. చేశాడా లేదా? అంటే ఇప్పుడు అందరు సపోర్ట్ టీవీకి వస్తుందా లేదా? ఇదే రాజకీయం. ఇది తెలియక ఏదేదో చేసుకుంటా పోతున్నారు. ఇప్పటికీ చెప్తున్నా, నాకు పాపం విజయ్ అనిపించింది. ఆయన కాన్వాయ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కాన్వాయ్ని విత్డ్రా చేసుకున్న సార్ చాలా బాధ వేసింది. కానీ క్రాస్ చెక్ చేసుకున్నా. నేను ఇందాక ఇచ్చిన వీడియోలో కూడా మొత్తం మోడీ ఆడుతున్న ఆట, విజయ్కి ఫుల్ ఫేవర్ సపోర్ట్గా ఉన్నారు. బట్ అకస్మాత్తుగా ఏంటో మనం క్రాస్ చెక్ చేస్తే గవర్నర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. ఇక ఆయన చెక్ చేస్తే నాకు అనిపించింది, బా విజయ్ ఇతను పాలు పోస్తున్నారా వీళ్ళు అనిపించింది. ఐఎమ్ షూర్ అన్నా డిఎంకే నుంచి 2/3 అన్నా టీవీకి వస్తారు, లేదా అన్నా డిఎంకే నుంచి ఏకంగా ఒక 20-15 మందిని ఆ రాజీనామా చెప్పి రిటర్న్ వస్తారు. లేదు బల నిరూపణ కనుక వస్తే ఈలోపు విజయ్ పార్టీకి ఏదో సపోర్ట్ అని చెప్పేసి అని ప్రూవ్ చేసి ప్రమాణస్వరం అయిపోతే బల నిరూపణ చేసే సమయంలో అన్న డిఎంకే నుంచి ఎవరు రారు, కానీ అన్నా డిఎంకే బల్క్లో వస్తారు. అండ్ చిన్న చిన్న పార్టీల వాళ్ళు కూడా టీవీకే సైడే వస్తారు. అటువంటి అప్పుడు ప్రజాప్రతినిధి చట్ట ప్రకారం ఒక పార్టీ తరఫున గెలిచి వేరే పార్టీకి ఓటేయడం అంటే కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు అనుకుందాం. అప్పుడు ఎన్నికలు వస్తాయి కదా, ఎన్నికలలో టీవీకే పార్టీ తరఫున వాళ్ళు బ్రహ్మాండం గెలుస్తారు. మరలా ఒకవేళ అందరూ గెలవలేదు అనుకుందాం, కొందరైనా గెలుస్తారు కదా, ఆ గెలిచిన వాళ్ళతో టీవీకే పార్టీ బ్రహ్మాండంగా క్లియర్ మెజారిటీతో ముందుకు వెళ్ళిపోయింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా పక్కన పెట్టేయచ్చు. ఇది మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ను కూడా పక్కన పెట్టాలి. ఇది మోడీ అనుకోవచ్చు, బీజేపీ అనుకోవచ్చు. అది విజయ్కి చెప్పారా అంటే కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పరు. విజయ్ నాన్న ఫక్త్ కాంగ్రెస్ మనిషి ఎస్ఎస్ చంద్రశేఖర్, అతను చేసింది ఇదంతా కూడా. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ విషయంలో వాళ్ళని 2 సార్లు తప్పు చేశాడు. ఒకసారేమో విజయ్ ఫ్యాన్స్తో ఒక అసోసియేషన్ లాగా పెట్టి దాన్ని రాజకీయ పార్టీ అన్నాడు. అలా 2021లో కంపు చేశాడు. 2021లో విజయ్ వచ్చేసి కోర్టుకు కూడా వెళ్ళాడు. ఇక ఈలోపు అతను ఆ పార్టీని రద్దు చేసుకున్నాడు. విజయ్ నాన్న ఎస్ఎస్ చంద్రశేఖర్ సరే అని చెప్పేసి విజయ్ కూడా సైలెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు విజయ్ వచ్చేసి 108 స్థానాలు గెలిచిన తర్వాత వాళ్ళ నాన్నని కలిసి హ్యాపీగా బ్లెస్సింగ్స్ అవి తీసుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఓపెన్ అయ్యాడు. ఏమని, మా వాడికి ఇంకా 10 మంది కావాలి కదా సపోర్టు, కాంగ్రెస్ వాళ్ళు 5 ఉన్నారు కదా గెలిచి, సో కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటాము, కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్తాం అన్నాడు. ఇక విజయ్ ఏమంటాడు చెప్పండి? దాంతో మరలా అక్కడ ఇదైపోయినాడు. నాకున్న సమాచారం అయితే అవునన్నా కాదన్నా అన్నా డిఎంకే నుంచే విజయ్ పార్టీకి క్లియర్గా సపోర్ట్ రాబోతుంది త్వరలో. అయితే రాజీనామా చేసిన వస్తారు, లేదా 2/3 సభ్యులను కలిపేస్తారు, లేదా అన్నా డిఎంకేని ఓపెన్గా సపోర్ట్ కూడా చెప్పవచ్చు. కాంగ్రెస్ని అయితే టీవీకే వాళ్ళు ఆల్మోస్ట్ పక్కన కూర్చోబెడతారు. అలా కూర్చోబెట్టేంత వరకు మోడీ అండ్ బీజేపీ ఊరుకోరు. వీడియో క్లోజ్ చేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ బంగారు లాంటి వ్యక్తి, ధర్మప్రభు తప్పుగా చేయడు. విజయ్కి క్లియర్గా చెప్పాడు, విజయ్ నువ్వేనయ్యా కాబోయే ముఖ్యమంత్రివి, కాకపోతే నాకు క్లియర్గా 118 మంది ఆ లిస్ట్ ఇవ్వయ్యా చాలా అన్నాడు. ఆ లిస్టుకి ప్రిపేర్ చేసుకున్న బాధ్యత విజయ్ది. కాలబేరానికి వెళ్తాడా, రాయబారాలా, ఇంకా వేరే బేరాలా, మొత్తానికి విజయ్ చేతుల్లోనే ఉంది. పార్టీని నిలుపుకోవాలా, ఆ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలా లేదా అన్నది.